వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 15 ఆగస్టు వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబు. విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో సీఎం సహా ఎవరికైనా ఒకటే గౌరవం ఉంటుంది. పార్టీ లైన్ దాటితే సహించం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందన. తిరంగా ర్యాలీతో అందరి గుండె నిండా దేశభక్తి ఉప్పొంగింది. నిజామాబాద్ నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు ఘనంగా తిరంగా ర్యాలీ. పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల పసుపు ఆల్ టైమ్ రికార్డు ధర. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పాల్గొన్న కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సకాలంలో పరిహారం అందించాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశం. మాక్లూరు మండలంలోని దాస్నగర్లో గల విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేసిన వీఆర్ఈసీ చైర్మన్ కె నరేందర్ రెడ్డి. GTPL K6 న్యూస్ ఎఫెక్ట్. కల్తీ కల్లు మిస్టరీ కేసులో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు. డబ్బులు తీసుకున్న కానిస్టేబుల్ సస్పెన్షన్. నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్లో ఈ నెల 15న మధ్యాహ్నం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. విస్తృతంగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. నిజామాబాద్ నగరంలో దక్ష ఆసుపత్రిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ దిలీప్ కుమార్. హాజరై అభినందించిన రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో సీఎం సహా ఎవరికైనా ఒకటే గౌరవం ఉంటుందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా అదే గౌరవం ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన, ఆందోళనను అర్థం చేసుకుంటామన్నారు. పార్టీకి సంబంధించి 4 గోడల మధ్య చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా మాట్లాడకూడదన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రజానాయకుడని, నాకు మంచి మిత్రుడని, గీత దాటి మాట్లాడకూడదన్నారు. ఆయన అలా మాట్లాడడం సరికాదని, సమయం వచ్చినప్పుడు అవకాశాలు ఉంటాయన్నారు. ఏం మాట్లాడినా అధిష్టానం దృష్టికి వెళ్తుందని, బిల్లుల విషయంలో ఒక క్రమ పద్ధతిలో ముందుకెళ్తున్నామన్నారు. ఇంద్రమిళ్ల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగా మేము చేయట్లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తున్నారంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. నిజామాబాద్ పసుపు మార్కెట్లో నేడు పసుపు క్వింటాల్ 24,000 రూపాయలకు లభించడం ఆనందంగా ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల నేడు పసుపు ధర ఆల్ టైమ్ రికార్డు దక్కి క్వింటాల్కు 24,000 రూపాయలు పలికిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 1 జనవరి ఫ్రీ రేషన్ ద్వారా 5 కిలోల రేషన్ పెంచినందుకు మరో 5 ఏళ్లు ఎక్స్టెన్షన్ చేసిందన్నారు. రేషన్ బియ్యం గతంలో ప్రస్తుతం కేంద్రం ఇస్తుందని, నామినల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. తెలంగాణలో 54 లక్షల ఫుడ్ రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. వారందరికీ నేడు లబ్ధి చేకూరుతుందన్నారు. అప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది దాదాపు స్టార్ట్ అయ్యి. ఫ్రీ అంతకుముందు కూడా కేంద్రమే ఇస్తుండే. ఈ పథకం ఏదైతుందో ఇది ఏ రోజు దాకా స్టార్ట్ అయింది కూడా చెప్తా నేను. ఏదో కాంగ్రెస్ వాడు స్టార్ట్ చేసింది కాదు ఇది. అంతకుముందు కూడా కేంద్రమే ఇస్తుండే, తక్కువ ఏదో ₹2 నామినల్గా తీసుకుంటారు. ఈ 82 కోట్ల ప్రజలకి దేశవ్యాప్తంగా ఫ్రీ రేషన్ ఇచ్చినందుకు 11,80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కేంద్రానికి. 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. తెలంగాణకి ఇందులో 56 లక్షల
56,419 NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రేషన్ కార్డ్స్. దీని ప్రైమరీ ఇందులో PHH ప్రైమరీ హౌస్ హోల్డ్స్ 50,89,644, అంత్యోదయ AAY అంత్యోదన అన్న యోజన 5,66,775. అంటే ఎవరికైనా ఇప్పుడు వలసదారులు పని. చందూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం చందూర్ మండలంలోని మేడిపల్లి తాండా, లక్ష్మీసాగర్ తాండా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చందూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేడిపల్లి గ్రామంలో 25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మేడిపల్లి నుండి లక్ష్మీసాగర్ వరకు SDF నిధులు 1 కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. లక్ష్మీసాగర్ నుండి వ్యవసాయ పంట పొలాలకు SDF నిధులు 70 లక్షల వ్యయంతో నిర్మించిన మెటల్ రోడ్డును లో లెవెల్ వంతెనను ప్రారంభించారు. కేసీఆర్ ఇవ్వనడా? మీకు చేతగానే మీరు తెచ్చుకోలేదు. నాకు చేతనైంది, నా ప్రజల మీద నాకు ప్రేమ ఉంది, నేను తెచ్చుకున్నా. తెలంగాణలోనే 100% రైతులకు నీళ్లు అందించినటువంటి కాన్స్టెన్సీ కూడా మళ్ళా బాన్స్వాడ కాన్స్టెన్సీ. నా నియోజకవర్గ ప్రజలు 1,48,000 ఎకరాలకు 2 పంటలు నిండుగా వండియాలి. బీజేపీ బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమం నిర్లక్ష్యానికి గురైందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవలను మరింత పారదర్శకంగా, సులభతరంగా అందించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంపొందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. కాగితపు రేషన్ కార్డుల స్థానంలో PVC డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయడం ద్వారా నకిలీ కార్డులకు అడ్డుకట్ట వేయడంతో పాటు లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడారు. కొత్త లబ్ధిదారులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,05,00,000 మంది లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భౌతిక కార్డులను డిజిటల్ సేవలతో అనుసంధానం చేయడం ద్వారా ఒక చోట అనేక సేవలను సులభంగా పొందే అవకాశం కలుగుతుందని చెప్పారు. రేషన్ కార్డుల డిజిటలైజేషన్ వల్ల నకిలీ కార్డుల నివారణ, సేవలో పారదర్శకత, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన వారికి చేరడం, కార్యాలయాల చుట్టూ తిరిగి అవసరం తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఎమ్మెల్యే వివరించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో 165 రేషన్ దుకాణాలు ఉన్నాయని, వాటి పరిధిలో మొత్తం 1,769 మంది లబ్ధిదారులు ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. వీరిలో 1,344 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి అర్హుడైన లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్ములను ప్రతిపక్షాలు విమర్శించే స్థాయికి దిగజారారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రభావితం చేస్తున్నాయన్న ఎమ్మెల్యే ఇటీవల నల్సార్ యూనివర్సిటీ విద్యార్థుల పట్ల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు కాన్వకేషన్ కార్యక్రమానికి CJAను ఆ యాజమాన్యం ఆహ్వానించగా పలువురు విద్యార్థులు దాన్ని తిరస్కరిస్తూ వర్సిటీ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం CJP నేతల పట్ల CJE వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా విద్యార్థులు వారి ఆహ్వానాన్ని తిరస్కరించారని పేర్కొన్నారు. ఫలితంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ను తీసుకోవద్దని సూచనలు చేయడం అత్యంత హేయమైన చర్య అని అభివర్ణించారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపైన అనవసర రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ద్వారా ప్రభుత్వ సేవలు మరింత ప్రజలకు చేరువవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో MC చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, బాలరాజు, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్ల ఎర్రన్న, ఉమాజీ నరేష్, రామచందర్ గౌడ్, బోర్గం శ్రీనివాస్, హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చే రేషన్ కార్డు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది డిజిటల్ రేషన్ కార్డు. మనం మొన్నటిదాకా ఇచ్చినాం కానీ ప్రొసీడింగ్స్ ఇచ్చినాం, అంటే మీరు అర్హులు, మీకు రేషన్ కార్డు వస్తుంది అని. ఇవాళ మనం అఫీషియల్గా ఒక డిజిటల్ రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. ఆ డిజిటల్ రేషన్ కార్డు ఎట్లా ఉంటుందంటే అది డిజిటలైజ్డ్ అనమాట. ఒక 9 రకాల సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము 500 నోట్లు ప్రింట్ చేయడానికి ఎన్నైతే మనకు ఒక సేఫ్టీ మెజర్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసేటప్పుడు, అంటే డూప్లికేషన్ ఉండదు. ఆ విధంగా మరి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఏదైతే రేషన్ కార్డు అన్నారో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసినారు. దీంట్లో 9 రకాల సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో అది డూప్లికేషన్ కావడానికి వీల్లేదు. అది ఒక ఫ్యామిలీ యూనిట్గా ఇస్తూ ఉన్నాం. ఇవాళ మీకు తెలుసు రేషన్ కార్డు వల్లనే సన్న బియ్యం వస్తూ ఉంది. రేషన్ కార్డు వల్లనే మరి 200 యూనిట్ల కరెంటు కానీ, RTC ఉచిత ప్రయాణం కావచ్చు, ఇంధన బిల్లు కావచ్చు, ఇలా మరి సన్న ఇంధన ఏదైనా అన్ని సంక్షేమ పథకాలు అన్నీ కూడా
రేషన్ కార్డు కంపల్సరీ కాబట్టి. కేసీఆర్ బావమరిది అంత్యక్రియల్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది శోభమ్మ సోదరులు జోగినపల్లి శ్రీనివాసరావు నిన్న అనారోగ్యంతో కాలం చేయడంతో ఈరోజు వారి అంత్యక్రియల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. తిరంగా ర్యాలీతో అందరి గుండె నిండా దేశభక్తి ఉప్పొంగిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకప్పుడు కేవలం స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజున మాత్రమే జాతీయ జెండాలను ఆవిష్కరించేవారన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. దీంతో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమం వల్ల దేశభక్తి పెంపొందడమే కాకుండా స్వాతంత్ర సమరయోధుల చరిత్ర తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ప్రధానంగా కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా భారతీయుల ఐక్యత కోసం రూపొందించిన కార్యక్రమం అన్నారు. యువతలో జాతీయ భావాన్ని పెంపొందించడం, దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యాన్ని పెంచడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. తిరంగా ర్యాలీ అంటే చేతిలో జెండా పట్టుకుని నడవడం మాత్రమే కాదని ప్రతి ఒక్కరి హృదయాల్లో దేశభక్తిని, మన ఆలోచనల్లో జాతీయతను, చేతల్లో దేశ నిర్మాణాన్ని నింపుకోవడం అన్నారు. ఇప్పటి యువత స్వాతంత్ర సమరయోధుల పాఠాలు చదవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. చిన్న వయసులో ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అబ్దుల్ కలాం తదితరుల చరిత్రలను తెలుసుకోవాలన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదన్నారు. మతాల మధ్య చిచ్చు పడితే వదిలేది లేదన్నారు. మువ్వనెల జెండా ముద్దాడాలంటే అదృష్టం ఉండాలని, దేశం సురక్షితంగా ఉంటుందంటే కారణం వారి త్యాగ ఫలమేనని అన్నారు. తిరంగా ర్యాలీ ఆద్యంతం హుషారుగా కొనసాగింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి శ్రవంతిరెడ్డి, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, జిల్లా పదాధికారులు, మండలాధ్యక్షులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 75 సంవత్సరాల వరకు మనం కేవలము 15th ఆగస్టు రోజు, 26 జనవరి రోజే మనము జాతీయ జెండాని చూసేది. 2022లో స్వతంత్రం సాధించి 75 సంవత్సరాలు ఆజాదీ కా మహోత్సవ్ కార్యక్రమం మనం నిర్వహించుకున్నాం. 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఇండియా గేట్ నుంచి లాల్ కిలా వరకు, లాల్ కిలా నుండి ఇండియా గేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మనం ఈ తిరంగా ర్యాలీ నిర్వహించుకుంటా ఉన్నాం. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి శనివారం ఉదయం 9:30 త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్లో 15 ఆగస్టు వేడుకకు చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ వి భుజంగరావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేదిక, బ్యారికేడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లు తదితర వాటిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులు, యువత విచ్చేనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన ఆకట్టుకునే రీతిలో ఉండాలని అన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు కలెక్టరేట్లో జరిగే 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకకు సైతం హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి బి గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, జెడ్పీసీఓ సాయగౌడ్, డిఆర్డీఓ సాయన్న, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ తదితరులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటలకు లబ్ధిదారులకు ముఖ్య అతిథిగా విచ్చేరున్న ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం జిల్లాధికారులతో కలిసి భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రేషన్ కార్డులు కలిగి ఉన్న లబ్ధిదారులు, రేషన్ డీలర్లు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పేద కుటుంబాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేలా ఆయా శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ వసతి ఉండాలని, వేదిక, సీటింగ్ అరేంజ్మెంట్, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ స్క్రీన్లు తదితర ఏర్పాట్లను పక్కగా సరిచూసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వి భుజంగరావు, జిల్లా రెవెన్యూ అధికారి బి గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్డీఓ సాయన్న, సివిల్ సప్లైస్ డిఎం ప్రవీణ్ తదితరులున్నారు. మోర్తాడ్ మండలం సుంకేట్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు మాజీ ఎంపీ నారాయణ రెడ్డి తనయురాలు షీలారెడ్డి ఆధ్వర్యంలో 3K ఫ్రీడమ్ రన్ను నిర్వహించారు.
మోర్తాడ్ మండలంలోని సుంకెట్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు మాజీ ఎంపీ నారాయణ రెడ్డి తనయురాలు షీలారెడ్డి ఆధ్వర్యంలో త్రీకిరణ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వనజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ జెండా ఊపి త్రీకిరణ్ను ప్రారంభించారు. పాఠశాల నుంచి గ్రామంలోని ఆలయం వరకు విద్యార్థులు త్రీకిరణ్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ వనజ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులను మంచి నడవడికతో ముందుకు నడిపించాలన్న సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నేటి విద్యార్థులు మరియు యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ కేవలం చదువుపైన, క్రీడలపైన దృష్టి సారిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని, అలాగే తమ పాఠశాలలో విద్యార్థులకు 60,000తో క్రీడా దుస్తులను అందించిన షీలారెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవి, ప్రవీణ్, నవీన్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. కీర్తిశేషులు ముస్కు నారాయణ రెడ్డి ఎంపీ గారు ప్రముఖ విద్యావేత్త, రచయిత, న్యాయవాది. 1965లోనే నిజామాబాద్ జిల్లాలో ఒక మహిళా డిగ్రీ కళాశాలను స్థాపించడానికి ఎంతో కృషి చేశారు. మా సుంకెట్ గ్రామంలో కూడా లైబ్రరీ, డైనింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ని కూడా సుమారుగా 15 లక్షల రూపాయలు వెచ్చించి వారి కుమార్తె అయినటువంటి శ్రీమతి కె షీలారెడ్డి గారు తండ్రి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లి చదువుకుంటూనే బాగుపడతామనే ఉద్దేశంతో పిల్లలందరూ బాగా చదువుకోవాలని, వాళ్ళకి కనీస అవసరాలు ఈరోజు ఎలక్ట్రానిక్ అంటే డిజిటల్ యుగం కాబట్టి మనకి కంప్యూటర్ ల్యాబ్ను కూడా ప్రత్యేకంగా వాళ్ళు అందజేస్తున్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. సారవంతమైన నేల, అధిక దిగుబడి పంట, ఫాస్రిచ్ వాడితే రైతుకి డబుల్ లాభం అంట. రూట్లు బలంగా, పోషకాలు చేరగా, పుష్పాలు ఎక్కువగా, ఫలాలు ఘనంగా, మట్టి జీవంతో ఆరోగ్యం పెరిగి ప్రతి రైతు పొలంలో విజయం వెల్లువా. సారవంతమైన నేలకి అధిక దిగుబడి రహస్యం గంగోత్రి వారి ఫాస్రిచ్. వార్తలకు తిరిగి స్వాగతం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీని బాన్స్వాడలో ఘనంగా నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బాన్స్వాడ పట్టణంలో శుక్రవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి పట్టణ బీజేపీ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ నిర్వహించగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీగా సాగారు. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో దేశభక్తిని చాటుకున్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ఇరువురు మాట్లాడారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, చీదురు సాయిలు, శంకర్ గౌడ్, చిరంజీవి, గజ్జల మహేష్, ప్రసాద్, కిషన్ మోహన్ రెడ్డి, శ్రీనివాస్, హనుమాన్లు, శ్రీనివాస్ పంతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాటాపూర్లో పలు కాలనీల్లో డ్రైనేజీ పూడికతీత పనులను సర్పంచ్ లచ్చవార్ సుహాసిని నిర్వహించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఈరోజు మైనార్టీ మరియు ఎస్టీ కాలనీలో డ్రైనేజీ మీద ఉన్న బాత్రూమ్స్ మరియు మెట్లను తొలగించి మరియు ఇప్పటివరకు 20 సంవత్సరాలు ఎవరు కట్టని మురికి కాలువను దగ్గరుండి తాండావాసులకు సంజాయించి జేసీబీ ద్వారా అడ్డంకులను తొలగించడం జరిగింది. దీని ముందు ఉన్న కాలువను కొందరు వ్యక్తులు మెట్లు మరియు డ్రైనేజీపై కట్టడం జరిగింది. అందుకోసం రోడ్లపై వాటర్ వస్తుందని 2-3 రోజుల్లో జేసీబీ ద్వారా దాన్ని కూడా తొలగించడం జరుగుతుందన్నారు. అందరూ సహకరించాలని కోరారు. మీ లచ్చవర్ సువాసిని నితిన్, సాటాపూర్ సర్పంచ్, రెంజల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు మరియు పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కిషన్గంజ్ ప్రాంతంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ కిషన్గంజ్లో ఆర్య వైశ్య కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం శ్రావణ శుక్రవారం సందర్భంగా 1,00,000 గాజులతో 1,00,000 కిస్మిస్లతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా నిర్వహించే ఈ మొదటి శ్రావణ శుక్రవారం దంపతులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేకం చేసి తదుపరి గౌరీ పూజ నిర్వహించి గాజుల పూజలు నిర్వహించారు. దంపతులు కలిసి అమ్మవారికి కిస్మిస్లతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక హారతులు చేసి సహస్రనామ కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్యవైశ్య సంఘం, ఆలయ కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు. కాలనీ నుంచి శ్రీమాత్రే చిట్టి గ్రూప్ వాళ్ళు మహిళలు గత 2 సంవత్సరాల క్రితము శ్రావణ శుక్రవారం నాడు, మొదటి శుక్రవారం నాడు 1,00,000 పుష్పాలు సమర్పించినారు అమ్మవారికి. పోయిన సంవత్సరం నాడు 1 క్వింటాల్ పసుపు, 1 క్వింటాల్ కుంకుమ సమర్పించినారు. ఈ సంవత్సరము శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం నాడు ఇదే చిట్టి గ్రూప్ వాళ్ళు 1,00,000 గాజులు మరియు 1,00,000 కిస్మిసులు అమ్మవారికి సమర్పించి ఘనంగా పూజ నిర్వహించినారు. రోటరీ క్లబ్ సేవలను గ్రామీణ ప్రాంతంలో విస్తరించి సభ్యత్వ నమోదును పెంచేందుకు ప్రతి సభ్యులు కృషి చేయాలని రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్టియన్ ఒలంకియా హమీం బాబలోలా అన్నారు.
హైదరాబాద్లో జరిగిన సభ్యత్వ సదస్సులో రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఒలయింకా హకీం బాబలోనా సమక్షంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ యొక్క నెలవారీ పత్రికను గర్వంగా ఆవిష్కరించడం ద్వారా ఈరోజు ఒక ప్రత్యేకమైన మైలురాయిని సాధించామన్నారు. ది రోటరీ ఫౌండేషన్ ట్రస్టీ మరియు పిఆర్ఐడి అయిన ఎస్ వెంకటేష్, పీడీజీ శరత్ బాబు మరియు పీడీజీ రత్న ప్రభాకర్ సమక్షంలో ఈ పత్రికను ఆవిష్కరించారు. అలాగే పీడీజీ రమేష్ వంగల మరియు పీడీజీ హనుమంత్ రెడ్డి సమక్షంలో పీడీజీ జవహర్ వడ్లమని కూడా దీన్ని ఆవిష్కరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నాయకత్వ బృందం మా మధ్య ఉండడం మాకు ఎంతో గౌరవప్రదమన్నారు. అధ్యక్షులు సిఎస్ శ్రీకాంత్ జవర్, కార్యదర్శి డాక్టర్ అంకిత్ అగర్వాల్, అసిస్టెంట్ గవర్నర్ జితేంద్ర మలానీ, జాయింట్ సెక్రటరీ జి జ్ఞానప్రకాష్, రీజనల్ చైర్మన్ మీడియా రిలేషన్స్ దర్శన్ సింగ్ సోకి, ఉపాధ్యక్షులు గోవింద్ జవర్ ఈ పత్రిక కేవలం ఒక ప్రచురణ మాత్రమే కాదని ఇది మా స్నేహ భావమని, మా సేవా కార్యక్రమాలు, మా అనుభవాలు మరియు మేము కలిసి సృష్టించాలనుకుంటున్న శాశ్వత ప్రభావానికి ఒక ప్రతిబింబమన్నారు. ఇది ఒక అద్భుతమైన ప్రయాణానికి గర్వించదగ్గ ఆరంభమని, ఇది శాశ్వత ప్రభావాన్ని సృష్టించాలని హకీం బాబలోయ పిలుపునిచ్చారు. K6 GTPL వార్తా కథనానికి స్పందన లభించింది. 5వ టౌన్ స్టేషన్ పరిధిలోని కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని 5వ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ విధులు సక్రమంగా నిర్వహించకపోగా కల్తీ కళ్ళు తాగి మృతి చెందిన బాధితుడి అంత్యక్రియలను హుటాహుటిన జరిపిన కానిస్టేబుల్ కథనాన్ని K6 వార్త ప్రసారం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. SC/ST అట్రాసిటీ బాధితులకు సకాలంలో పరిహారం అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి జిల్లాలో SC/ST అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో SC/STలపైన జరిగే దాడులు, అట్రాసిటీస్ కేసుల నమోదు, దర్యాప్తు, బాధితులకు అందుతున్న పరిహారం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించి SC/ST వర్గాల ప్రజల హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. SC/ST అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అట్రాసిటీస్ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, ఇతర సహాయాలను ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కేసులో పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి విక్టర్, అదనపు కలెక్టర్ ఎన్వై గిరి, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చందర్ నాయక్, బాన్స్వాడ DSP ఎల్లారెడ్డి DSP, DCRB కామారెడ్డి, SC అభివృద్ధి శాఖ అధికారి పి వెంకటేష్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అధికారి, అనధికార సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఎండల టవర్స్ వద్ద గల తక్ష్ ఆసుపత్రిలో డాక్టర్ దిలీప్ కుమార్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ నగరంలోని ఎండల టవర్ సమీపంలో గల తక్ష్ ఆసుపత్రిలో డాక్టర్ దిలీప్ కుమార్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ ఈరోజు తక్ష్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ దిలీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు డాక్టర్ దిలీప్ కుమార్ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త తరం డాక్టర్గా జిల్లాలోనే యంగెస్ట్ డాక్టర్గా దిలీప్ కుమార్ ఉన్నారన్నారు. ఈరోజు డాక్టర్ దిలీప్ MD జనరల్ మెడిసిన్ ఈరోజు నిజామాబాద్లో తక్ష్ హాస్పిటల్లో తన యొక్క వైద్య సేవలు ప్రారంభించడం నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా రెవెన్యూ ఉద్యోగులందరూ నిర్వహిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ యొక్క భాగస్వామ్యంతో దిలీప్ గారు ఈరోజు ఈ స్థాయి వరకు చేయడం నిజంగా మా అందరికీ ఎంతో గర్వించదగిన విషయం. ఈరోజు ముఖ్యంగా అన్ని కష్టాల నుంచి ఇక్కడి వరకు చేరిన వ్యక్తి కాబట్టి పేద ప్రజల యొక్క కష్టాలు నష్టాలు అన్నీ ఎంతో మంచిగా తెలిసిన వ్యక్తి కాబట్టి అందరికీ కూడా నిజామాబాద్ ప్రజలకి ఒక ఉన్నతమైన వైద్య సేవలు దిలీప్ అందిస్తాడు అని ఆశిస్తున్నాము. అనంతరం డాక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ తక్ష్ ఆసుపత్రిలో డెంగ్యూ, వర్షాకాల సీజన్లో వచ్చే వ్యాధులతో పాటు బీపీ, కొలెస్ట్రాల్, ఇతర వైద్య సేవలు అందించేందుకు ఇక్కడికి వచ్చానన్నారు. అన్ని వేళల్లో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. తక్ష్ హాస్పిటల్లో మనకు MD జనరల్ ఫిజిషియన్గా మనకు డెంగ్యూ జ్వరాలు కానీ, బీపీ, షుగర్ గురించి, మనకు స్నేక్ బైట్స్ కానీ, పాము కాటు గురించి, ఇంకా ఏదైనా పాయిజనింగ్ గురించి, ఇంకా ఎటువంటి సమస్యలైనా కూడా మనకి ఈ మధ్య కావచ్చు వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి అండ్ వేరే ఏ సమస్యలైనా కూడా బీపీ, షుగర్ అండ్ తర్వాత కొలెస్ట్రాల్ సంబంధించిన వ్యాధులు కానీ, మన కొలెస్ట్రాల్ నుంచి వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు ఏమన్నా కూడా ఇప్పుడు హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్ కానీ వాటన్నిటి గురించి కూడా మంచి సేవలు అందించడానికి ఎప్పుడు 24/7 అవైలబుల్ ఉంటారు. చందూరులో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్టేట్ కిసాన్ మోర్చా మీడియా వింగ్ కో కన్వీనర్ జగ్గరి సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో చందూరు మండల కేంద్రంలో శుక్రవారం 4వ వార్డులో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తి భావనను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోమాయి శేఖర్, వార్డు పెద్దలు మగుటం గిరారెడ్డి, ఎల్లమ్మల సాయిలు, యువకులు గౌరీష్, ప్రశాంత్, ప్రవీణ్, గౌతమ్, జషు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 31న నిజామాబాద్లో నిర్వహించబోయే పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 31 నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం సభకు సంబంధించిన పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్, కోరుట్ల ఇన్ఛార్జ్ డాక్టర్ రఘు, తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర నాయకులు నవీన్ చారి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ అలీంబాయ్, నిజామాబాద్ జిల్లా ముఖ్య నాయకులు, తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటు అనంతరం తొలిసారిగా తన సొంత జిల్లా నిజామాబాద్కు కల్వకుంట్ల కవిత విచ్చేస్తున్న నేపథ్యంలో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకులు నవీన్ చారి మాట్లాడుతూ తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసిన కవిత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, మహిళలకు రిజర్వేషన్లు, బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం, అణగారిన వర్గాల హక్కులు, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే పాంచజన్య సంకల్ప సభ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పాంచజన్య సంకల్ప సభను భారీ జన సమీకరణతో విజయవంతం చేస్తామని పార్టీ నాయకులు తెలిపారు. ఆగస్టు 31వ తారీఖు సోమవారం నాడు నిజామాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్కు విచ్చేస్తున్నటువంటి కవితక్కకు అపూర్వ స్వాగతం పలికేందుకు నిజామాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. మాక్లూర్ మండలంలోని దాస్ నగర్లో గల విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల చైర్మన్ కె నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని, మీరు కష్టపడి బీటెక్ డిగ్రీని సంపాదించారని, మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎస్ఎన్వి గణేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం అనేక క్యాంపస్ డ్రైవ్లను నిర్వహించామని, విద్యార్థులు వివిధ కంపెనీల్లో ప్లేస్మెంట్ ద్వారా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ ప్రిన్సిపల్ సిఎస్ సురేష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నరాల స్వప్న, పాలిటెక్నిక్ వైస్ ప్రిన్సిపల్ మోహన్, టీపీఓ డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. About our institution, because you have studied here 4 years, you may be knowing very well than me what are the labs, what are the faculty, and which is the teaching. Our teachers taught you and everything you had a year experience, and right from it's a 1977. After 2011 first batch has came out, and the entire students, they are well established in the India and other than India. They used to call us, sir, I am in a so position. మేరు కులస్తులకు కుట్టు మిషన్ల పంపిణీలో అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం తెలపడం పట్ల మేరు కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని నగర, పట్టణ, మండల అనుబంధ సంఘాల కార్యవర్గాలకు మేరు కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లను బీసీ మహిళలకు పంపిణీ చేయనున్నారు. అందులో సింహభాగం మేరు కులస్తులకు ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా మేరు సంఘం అనేక పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను, బీసీ మంత్రి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ను కలవగా, మీ న్యాయమైన కోరిక మేరకు కులస్తుల జీవనాధారమైన కుట్టు మిషన్లు మీకు దక్కాలని, మీకు ఏదో రకంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నిన్న బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ మేరు కులస్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని గైడ్లైన్స్ ఇవ్వడంపై జిల్లా మేరు సంఘం ఉపాధ్యక్షులు కొట్టూరు చంద్రకాంత్ హర్షం వ్యక్తం చేశారు. ఇటు గైడ్లైన్స్ ఇవ్వడంలో కీలకంగా వివరించిన పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మేరు కులస్తులు నేటి నుండి వచ్చే నెల సెప్టెంబర్ 15 వరకు అధిక సంఖ్యలో తమ తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, టైలర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే అట్టి సర్టిఫికేట్ ఫోటోతో టీజీఓబీ ఎంఎంఎస్ పోర్టల్లో అప్లై చేసి అట్టి కాపీని ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ప్రింట్ కాపీతో పాటు పై సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను జత చేసి బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్, మేరు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొట్టూరు చంద్రకాంత్, మేరు సంఘం నాయకులు మంతెన దశరథ్, ఎన్ను పండరి, విప్లవ కుమారి, అరుణ్ చంద్, దీకొండ లక్ష్మణ్, మాకుల్లా శ్రీనివాస్, కాప్లై రవి తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
బోధన్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ అనిల్ టాకీస్ చౌరస్తా, రైల్వే గేట్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. ఈ ర్యాలీలో బీజేపీ బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి, విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్క పౌరుడు తమ ఇంటిపై తిరంగా జెండాను ఎగురవేయాలని కోరారు. కమర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలను ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి పంపిణీ చేశారు. కమర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 12 నోటు పుస్తకాలను సరఫరా చేయగా వాటిని ప్రిన్సిపల్ జయపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థపైన ప్రభుత్వం చూపెడుతున్నటువంటి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులకు యూనిఫామ్లు అందించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, కావున ప్రతి విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధుకుమార్, వైష్ణవి, వెంకటేష్, గంగాధర్, గంగారాం, శ్రీహరి, మురళీకృష్ణ, ఆనంద్ కిషోర్, స్వాతి, సుమతి, విద్యార్థులు పాల్గొన్నారు. బాసర క్షేత్రంలో సౌందర్య లహరి పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బాసర క్షేత్రంలో సౌందర్య లహరి పారాయణ కార్యక్రమంలో భక్తులు 4 జిల్లాల నుండి వచ్చినటువంటి వారికి గీతా టీం మేనేజర్ మహారాజు ఆశీస్సులు అందజేశారు. ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన కమిటీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. గత కొంతకాలంగా పాలకవర్గం లేక ఆలయ అధికారులు కనుసన్నల్లోనే కొనసాగింది. ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త కమిటీ ఎన్నుకున్నారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వారంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షునిగా చిలుక రవికుమార్, సభ్యులుగా గాయక్వాడ్ మోహన్, పసుల నర్సారెడ్డి, ఉడత గంగాధర్, జింకలక్ష్మి, సంజయ్, మెట్టురాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో గింజపల్లి వేణు, ఇన్స్పెక్టర్ సుజాతారెడ్డి పర్యవేక్షించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, సర్పంచ్లు రాజాగౌడ్, రాధాకిషన్ గౌడ్, నీరడి రవికుమార్, శ్రీనివాస్ గౌడ్, శ్యామ్ సుందర్, నాయకులు రాజాగౌడ్, చికెలా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ న్యూగంజ్ కూరగాయల మార్కెట్లో పారిశుద్ధ్య లోపం నెలకొంది. స్వాతంత్ర దినోత్సవానికి ముందు చెత్త పేరుకుపోవడంతో స్థానికులు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని శ్రద్ధనంద్గంజ్, న్యూగంజ్గా కూడా పిలువబడే ప్రాంతంలోని కూరగాయల మార్కెట్లో గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సంబంధిత కమిటీతో పాటు మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. దీంతో మార్కెట్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోంది. స్థానికుల వివరాల ప్రకారం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇదే ప్రాంతంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అయితే జెండా ఆవిష్కరణ ప్రదేశానికి సమీపంలోనే పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తుంది. జాతీయ జెండా సమీపంలో ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం ఉన్నప్పుడు జెండా ఆవిష్కరణ నిర్వహించడం సముచితమేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందే సంబంధిత అధికారులు ఈ ప్రాంతంపై తక్షణమే దృష్టి సారించి పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, జాతీయ జెండా గౌరవం, ప్రతిష్టకు భంగం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కనీసం 15-20 రోజులే కనీసం చెత్త తీయడం లేదు. కనీసమైన మన మార్కెట్ చైర్మన్ గారు గంగారెడ్డి గారు ప్లీజ్ దయచేసి, ఎందుకంటే ఈ కూరగాయలు కొనేటువంటి యజమానులకు కూడా కనీసం తీసుకుపోయేది లేదు. 20 రోజులైతే మ్యాక్సిమం ఈ చెత్త చెదరం తీయక బాగా గందరగోళం అయిపోతుంది. కనీసం దీన్ని పట్టించుకొని కొద్దిగా దీన్ని క్లీన్ చేసేసి రైతులకు కొద్దిగా మంచిగా క్లీన్ చేస్తే, మురం పోపిస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇబ్బందికరం అయిపోతుంది. ఈ యొక్క మార్కెట్ యార్డ్ లోపల ఈ యొక్క మార్కెట్ అనేది ఈ దుస్థితి లేదు కేవలం. ఎందుకంటే ఈ యొక్క చెత్త చెదారంతో కొనే వాళ్ళు కూడా ఎవరు రావడం లేదు. నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ ఆవరణలో తీజ్ పండుగ సందర్భంగా బంజారా బంధువులు భూమి పూజ చేశారు. నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ ఆవరణలో గల శ్రీ నవదుర్గా మాత ఆలయం ఎదురుగా ఈ నెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించే తీజ్ పండుగ కోసం భూమి పూజ నిర్వహించారు. జిల్లాలోని బంజారా బంధువులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 9 రోజుల పాటు జరిగే ఈ తీజ్ పండుగను చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు పాల్గొని ఆ జగదాంబ మాత ఆశీస్సులు అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోతీలాల్, రామచందర్ నాయక్, డాక్టర్ బిలోజీ నాయక్, మున్ని నాయక్, తుకారం, లోక్యా నాయక్, దేవిసింగ్, బన్సీ సింగ్, ఆవాల్ సింగ్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని నామదేవాడలో మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నిజామాబాద్ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా వెల్నెస్ అడ్వాన్స్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మల్లు స్వరాజ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించబడింది. ఈ వైద్య శిబిరంలో సుమారుగా 250 మంది పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో భాగంగా రక్త పరీక్షలు, ఈసీజీ పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించడంతో పాటు శిబిరంలో పాల్గొన్న అందరికీ ఉచిత మందులను పంపిణీ చేశారు. వెల్నెస్ హాస్పిటల్కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రావు, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సుశాంత్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ ప్రతి రోగిని వ్యక్తిగతంగా పరిశీలించి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వైద్య సలహాలు అందించారు. ముఖ్యంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులు, గుండె సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలపై అవగాహన కల్పిస్తూ తగిన జాగ్రత్తలు సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మల్ల స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ సమాజంలో పెన్షనర్లు, వృద్ధులు, సాధారణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఎటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అనేక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. శిబిరానికి హాజరైన పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, స్థానిక ప్రజలు, వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యానికి, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, డాక్టర్ నాగేశ్వరరావు, సాంబశివరావు, జనరల్ సెక్రటరీ ఏవిఎం నారాయణ, ఎస్ ప్రసాద్ రావు వైస్ ప్రెసిడెంట్, వెల్నెస్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ మన్నే రాజేష్, ఏజీఎం ఆపరేషన్స్ వినోద్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ నవనీత్ రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. టీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిలక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్, యోగా అసోసియేషన్ సభ్యుల సహకారంతో 4 సైనికులకు రైతులు ఘనంగా సన్మానం చేశారు. భారతదేశ రక్షణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విశేష కృషి చేసిన వీర జవాన్లు నల్ల ప్రవీణ్, ఏసీపీ హవల్దార్ అమ్రాత్ సాయినేని కమలాకర్, ఎంఏసిపి హవిల్దార్ మెట్పల్లి బానాత్ నరేష్, హవిల్దార్ మామిడిపల్లి సిహెచ్ లక్ష్మీపతి, జేసీఓ జెన్నేపల్లి ఈ 4 వీర జవాన్లు, రైతు రాజన్న, అమ్రాత్ గ్రామస్తులను ఘనంగా సన్మానించారు. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రతా పథకాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా నాయకుడు నన్నేసా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం హమాలీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో మోస్టా తహసీల్దార్ ధన్వాల్కు వినతి పత్రం అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 15 ఆగస్టు వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబు. విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో సీఎం సహా ఎవరికైనా ఒకటే గౌరవం ఉంటుంది. పార్టీ లైన్ దాటితే సహించం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందన. తిరంగా ర్యాలీతో అందరి గుండె నిండా దేశభక్తి ఉప్పొంగింది. నిజామాబాద్ నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు ఘనంగా తిరంగా ర్యాలీ. పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల పసుపు ఆల్ టైమ్ రికార్డు ధర. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పాల్గొన్న కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సకాలంలో పరిహారం అందించాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ ఆదేశం. మాట్లూరు మండలంలోని దాస్నగర్లో గల విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేసిన వీఆర్ఈసీ చైర్మన్ కె నరేందర్ రెడ్డి. జీటీపీఎల్ K6 న్యూస్ ఎఫెక్ట్. కల్తీ కల్లు మిస్టరీ కేసులో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు. డబ్బులు తీసుకున్న కానిస్టేబుల్ సస్పెన్షన్. నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్లో ఈ నెల 15న మధ్యాహ్నం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. విస్తృతంగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. నిజామాబాద్ నగరంలో దక్ష ఆసుపత్రిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ దిలీప్ కుమార్. హాజరై అభినందించిన రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.